హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు అమ్మవార్ల ఆలయాలు సిద్ధమవుతున్నాయి. జూలై 7న గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మకు తొలి బోనం సమర్పిస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. భాగ్యనగరంలో బోనాల సందడి మొదలు కానుంది. ఏటా ఆషాఢమాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటపై శ్రీ ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈసారి ఆషాఢంలో రేపు అమావాస్య వస్తుంది. దీంతో జూలై 7 ఆదివారం నుంచి బోనాలు మొదలు కానున్నాయి. ఇక్కడ మొదటి పూజ జరిగిన తర్వాత తెలంగాణలోని ఇతర ఆలయాల్లో బోనాలు షురూ అవుతాయి. గోల్కొండ తర్వాతనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలో పూజలు జరగడం మానవాయితీ. 2024 బోనాలు ఆషాఢ మాసంలో మొట్టమొదటిగా శ్రీ మహాకాళేశ్వరి దేవాలయ మిలాల మండలిలో మహాభిషేకంతో ప్రారంభమై మరుసటి రోజు ఇక్కడ నుండి బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి గోల్కొండకు తీసుకెళ్లి అక్కడి నుండి మహానైవేద్యం సమర్పణతో ఈ ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ఇక ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర కల్చరల్ వాళ్ళు కానీ R&B వాళ్ళు కానీ అందరి సహకారంతో ఈసారి దశాబ్ది ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటామని తెలుపుకుంటున్నాను. ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరుగుతుంది. దీంతో బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ ఎల్లమ్మ జగదాంబిక ఆలయంలో జూలై 7 నుంచి నెల రోజుల పాటు ప్రతి గురువారం, ఆదివారం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. బోనాల ఉత్సవాల్లో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో పండుగ ఘనంగా జరగనుంది. ఆడపడుచులు అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు జరిపించటం జరుగుతున్నది. ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. ఈ యొక్క మొట్టమొదటి ఆదివారంలో ప్రారంభమైనటువంటి ఘటోత్సవము రెండో ఆదివారం లేదా మూడో ఆదివారం రోజు జాతర, బోనాలు సమర్పించడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారికి భోజనం సమర్పించేదాన్నే బోనం అని పిలుస్తారు. ఈ యొక్క బోనాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు. రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అవుతున్నందున ఏడాది దశాబ్ది బోనాల జాతర ఉత్సవాల పేరుతో పండగ ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాల్లో ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, బోనం సమర్పించనున్నారు. సిటీలో జరిగే బోనాల జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. నెల రోజుల పాటు భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది.